Prosonic experience the finest UPVC windows and doors. 77997 79088. సెల్ఫీ దిగుదామని చెప్పి భర్తను నదిలోకి తోసేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే తాజాగా ఈ ఎపిసోడ్ లో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తనను చంపాలని చూసిందని ఆ భర్త పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఘటనపై విచారించిన పోలీసులు తిరిగి తాతప్పపైనే పోక్సో కేసు నమోదు చేసి షాక్ ఇచ్చారు. ఇందుకు కారణం ఆ యువతికి 16 ఏళ్లు కూడా నిండకుండానే పెళ్లి చేసుకోవటం. ఇటీవల కర్ణాటకలో సంచలనం రేపిన భర్తను నదిలోకి తోసేసిన భార్య కేసు ఎన్నో మలుపులు తిరుగుతోంది. కృష్ణా నది వద్ద సెల్ఫీ తీసుకుందామని చెప్పి భర్త తాతప్పను భార్య నదిలోకి తోసేయగా స్థానికుల సాయంతో తాతప్ప ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటనలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. తనను చంపాలని చూసిందని ఆ భర్త పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఘటనపై విచారించిన పోలీసులు తిరిగి తాతప్పపైనే పోక్సో కేసు నమోదు చేశారు. ఆ యువతికి 16 ఏళ్లు కూడా నిండక ముందే తాతప్ప పెళ్లి చేసుకున్నాడని గుర్తించిన బాలల హక్కుల కమిషన్ అతనిపై పోక్సో కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక మరోవైపు తన భర్తే ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడని తాను తోసేయలేదని పోలీసులకు తెలిపింది సదరు యువతి. తాజాగా బాలల హక్కుల కమిషన్ దర్యాప్తులో ఈ కేసుకు సంబంధించి సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. భార్యగా ఉన్న ఆ యువతి వయస్సు 16 సంవత్సరాలు కూడా నిండక ముందే ఆమెకు తాత వయస్సున్న వ్యక్తితో పెళ్లి జరిగినట్లు కమిషన్ గుర్తించింది. ఈ మేరకు మృతుడి కుటుంబ సభ్యులపై పోక్సో చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ కేసును పూర్తిగా కొత్త కోణంలోకి తీసుకెళ్లింది. ఇంకా నదిలో భర్తను తోసేయడం పైన విచారణ కొనసాగుతోంది. యువతి ప్రకారం తన భర్త ప్రమాదవశాత్తు నదిలోకి జారిపోయాడని తానేం చెయ్యలేదని చెప్పింది. ఇదే సమయంలో బాల్య వివాహం అంశం వెలుగులోకి రావడంతో ఆమె నిజమైన బాధితురాలా లేక నిందితురాలా అనే అంశంపై మళ్లీ మల్లగుల్లాలు మొదలయ్యాయి. ఇప్పుడు పోలీసులు 2 కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి నిజం వెలుగులోకి రావడానికి ఇంకా కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. ఇక ఇదిలా ఉంటే యాదగిరి జిల్లా మహిళా రక్షణ అధికారి వివాహ సమయంలో గడ్డెమ్మ వయస్సు 15 సంవత్సరాల 8 నెలలుగా నిర్ధారించారు. పాఠశాల రికార్డుల ప్రకారం తాతప్ప భార్య గడ్డెమ్మ మైనర్ అని నిర్ధారణైంది. ఈ విషయంలో రాయచూర్ తాలూకాలోని దేవసుగూర్ నివాసి తాతప్పపై తగిన చర్యలు తీసుకోవాలని రాయచూర్ జిల్లా బాలల రక్షణ అధికారికి లేఖ రాశారు. యాదగిరి జిల్లా బాలల సంరక్షణ విభాగానికి లేఖ చేరిన వెంటనే అప్రమత్తమైన రాయచూర్ జిల్లా బాలల సంరక్షణ అధికారి తాతప్ప ఇంటికి వెళ్లి పరిశీలించారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి, సిడిపిఓ, గ్రామ పంచాయతీ సిబ్బంది తాతప్ప కుటుంబ సభ్యుల నుండి వివాహం గురించి సమాచారాన్ని సేకరించారు. అయితే తాతప్ప తన భార్య, అత్తమామల గురించి ఎటువంటి పత్రాలను అందించకుండా మౌఖిక సమాచారాన్ని మాత్రమే ఇచ్చారు. జూలై 21 లోపు సరైన పత్రాలు అందించకుంటే బాల్య వివాహ చట్టం కింద భర్త తాతప్ప అతని కుటుంబంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.